నాకు దిక్కెవరు, మొక్కెవరు, తోడెవరు, నేడెవరు? అయ్యయ్యో, అయ్యయ్యో పరమేశ్వర, ఇప్పుడు నీవే నాకు తోడై రావలేను స్వామి. ప్రభా గరణము మింగి లోకములనే కాపాడి ధరణిపై దయపోని సురగంగ విడనాడి ప్రమధుల కొలువులో పరమశేవా తాండవార్భటిలోన తనువు మరచేవా పరమేశ్వర మందిర గిరిజా సుందర కరుణా సాగర మొరవిల రావా మందిర గిరిజా సుందర కరుణా సాగర మొరవిల రావా గిరి మందిర పరమేశ్వర భూషణ అనంత భీషణ భూషణ అనంత భీషణ కరాళ జ్వాల లెగసరా కావగరారా ప్రభో ఈశ్వర హిమగిరి మందిర గిరిజా సుందర కరుణా సాగర మొరవిల రావా హిమగిరి మందిర పరమేశ్వర పరమేశ్వర ఇప్పుడు నాకు దిక్కెవరు, మొక్కెవరు, తోడెవరు, నేడెవరు స్వామి? సేవలకి దూరమైపోయను నాడు మరణముతో గితినేడు సేవలకి దూరమైపోయను నాడు సుకుమరణముతో జటాధర జగద్భజంకర తురంతు పాపిదేయరా పరుగునరారా ప్రభో ఈశ్వర హిమగిరి మందిర గిరిజా సుందర కరుణా సాగర మొరవిల రావా హిమగిరి మందిర నీవు నాకిక లేవా తండ్రి? నీవు నన్ను పూర్ణముగా విడిచిపోయితివా అయ్యా? పరమేశ్వర తనయా 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 తీరిన నీరు ఆరిన నాసలు తనయా తనయా తీరిన నీరు ఆరిన నాసలు కసి తీరదాయి నిసి హృదయారాతకు ప్రభునకు నిసియాభరించే కసి తీరదాయి నిసి హృదయారాతకు ప్రభునకు నిసియాభరించే తనయా తనయా తీరిన నీరులవే ఆరిన నాసలు
ప్రియకాంతు నడబాసి కడకందు చేసి మోముగాచక మనిందగలనా ప్రియకాంతు నడబాసి కడకందు చేసి మోముగాచక మనిందగలనా కనయా కనయా తీరిన నీరినను ఆరుణాసలు కడకా కనలాగని మోము వినలాగని పలుకులు కనలాగని మోము వినలాగని పలుకులు ఓహో, నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా పెట్టినదే. ఏకాకివై నిర్భయమున గిట్టకం వచ్చిన ఈ నది రేగిన్ వల్లగా వింశమదహన విజన్ సంపుతున్నాముగా. నగననాని ముట్టువే కదలు కాదు నీ అబ్బ సొమ్మ. అయ్యో, ఇప్పుడు కూడా ఎంతటి పరాభవము జరుగుతున్నది. ప్రాణపతి, ఎట్టి అవస్థల ఎందు నాకు సహాయపడటకు నీవు నా ఎంట ఉండనైతివే నాథ. ఎంతటి పరాభవము జరుగుతున్నది ప్రాణపతి. ఏమి పట్టి విదూరయ ఎవతిలో కానీ ఈ నెలంతా కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నది. అదిగాక మున్నెప్పుడో ఎప్పుడో ఎక్కడో ఉన్నదిగానే ఉన్నది. వెల్లది స్వరము అయినను విచారించిన తప్పేమున్నది. పడతి పడతి ఎవ్వతే రాళ్ళు కర్రుగలు వీడు నీ కొడుక? అవునయ్యా. పాపము ఎద్దాన గతించే ఎవ్వరు నీకు చుట్టము లేరా? లేరు మహాత్మా.
ఈ నగిరే ఇంటికి ఎట్లు వచ్చి శ్మశాన క్షోణికి చిత్రమయ్య ఈ రీతి వచంపో ఏడ్చి ఫలమే నీ ఇతనెవరో మహనీయుని వలె కనపట్టుచున్నాడు. ఇప్పట్టుననే మౌనం వహించిన నా ఈ కార్యము నెరవేరదు కావున మాట్లాడదగాక. పురుషవరేణ్య పురుషవరేణ్య మీరెవరవో ఎరుగండి. మశనంబు లోపలందిరిగడు భూతనాథుడవో దీన దశాకలై కృషించు కరుణలను అనుగ్రహించుటకుగాచిన సిద్ధమూర్తివో పరమదయాబ్ది పరమదయాబ్ది నేనపనిపై కొరగాని అభాగ్య దేవత అయ్యా నేను సిద్ధుండున కాను పూతేసుండ కాను ఈ ఉన్న కాటి కావులు కాయవాడను. అయ్యో కానీ సాహసము చేసి అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికిట్లు వచ్చితివి. నీ చరిత్రేమో ఎరింగింపు వచ్చిన కష్టములు అనుభవింపక తెరవు కదా. ఎట్లు తీరుడు మహాత్మ, ఎట్లు తీరుడయ్యా. అనఘా అనఘా ఎంతని విన్నవింపగలనయ్యా. రోల రోల కల్లంబాడిన దీన చరితమెల్లా ఒక పాడి చేసి ఈ దేహమొక్కని సొంతౌనగరచి ప్రాణముల్ బిగ్గం పట్టుడగాగా యామని జీవింతు దిక్కుమాలి కడుహేయంబైన దాస్యంబునా కడుహేయంబైన దాస్యంబునా అనఘా ఎంతని విన్నవింపగలనయ్యా. నా దీన చరితము. అయ్యో పూజ్యుడా, నేను ఈ కాశీపురమున ఒక బ్రాహ్మణుడి ఇంట దాసినయ్యా. కాశీపురమున దాసినయ్యా. బ్రాహ్మణ ఇంటి దాసి. ఆనాడు కాలకౌసుకునకు నా అర్ధాంగిని దాసిగా విక్రయించింది. నీ పేరు? నా పేరు నీ పేరు? నా పేరు ఈ కాశీపురం నందు అంశనారి అందురయ్యా. ఈ చనిపోయినవాడు మదేక పుత్రుడయ్యా. వీరినే నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెల కుషాదుల తెమ్మను అయ్యడ కరుదేరా నాదు దురదృష్టము చే పెనుబాము చేత ఈ కొడుకునకు ఈ నమాంగతునకు మరణము ఘటనయ్యా. నాపుడు దురవస్థ ఏ మనసు తెలుపుదో. దుఃఖం పొంగి
పొల్లెడు బ్రాహ్మణునికి దాసి కుమారుడు పెరుబావుచే మరణం. ఆనాడు కాలకవసకునకు విక్రయించున్నప్పుడు కడకి నాటికి కాల సర్పమునకు కైకోల. నే పొరబడి తినే ఒకవేళ అదే నిజమయ్యనా అదేను కాక ఎమకు ఒక్కడే కుమారుడు, నాకుడు ఒక్కడే కుమారు. ఏమిది ఈ మానిని చూచినప్పుడు నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంకులమ్మగుటే కాక విశేషించి ఈ అలివేణను ఎలివేణు నోటము చేయించడు ఒక్కొక్క మాట, ఒక వజ్రాయుధమై ప్రగల్చడు శిలాకృతిగా నాదు మానసం. యమ మాట పొందికయు ఎలుపు తెరంగు ఉదంతమెల్లా అనరాదు కాని స్పృహించను మా చంద్ర అని నేననరాదు. కానీ ఈ కాంత కష్టోదంతం వల్ల మందభాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుచున్నది. చనిపోయిన వీడు మాలోహితాశ. అయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా. చీచి, నా పాడు తలంపునకు ఎట్టి దురూహపడమినది. ఇక నా వెడదొడుగు తలంపులు మానివేసి నా విధందు నేను అప్రమత్తుని మెలంగెద. ఓ మానిని, అయ్యా, నీ వ్యవతమైన మాకేమి గాని మా ఆజ్ఞ లేకుండా ఈ కాటికిట్లు వచ్చేటివి. అయ్యో పూజ్యుడా, శవదహనమునకు కూడా ఒకరి ఆజ్ఞ కావలేనా? ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తెరుగు లేకున్నావే. కాటికి చట్టములా? అవును, ఎరుగనయ్యా. ఎరుగవా? నిజముగానే ఎరుగనయ్యా. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన సుంకము చెల్లించిన గాని శవదహన కార్యం ఉపక్రమింపరు. నీవను తగువుతాను గాని తడవయ్యను ఉచితముగా అననే బ్రతికిపోయితివా ఇంకా తొలము మెత్తగల. అయ్యా, ఎవరైనానేమయ్యా, ఎవరైనానే మహాత్మ దీన రక్షణము తప్పు కాదు కదయ్యా. ఎంతటి కార్యకాలము సంభవించినది. విశ్వంభర చక్రమున కల్లా ఏక ఛత్రాధిపత్యము వహించిన చక్రవర్తికి కుమారుడై ఉండి కడకి కాటిలో చేరడు తేలకేని స్వతంత్రుడగటకు నోచుకునలేకపోతివా? కొడుకా కొడుకా, నీ ప్రారంభమునకు నేను ఎంతని విలపింతును, ఏమని విలపింతునయ్యా, ఏమని విలపింతును? బ్రాహ్మణునికి దాసి కుమారుడు పెనుబాముచే మరణం.
చక్రవర్తి కుమారుడు, చక్రవర్తి కుమారుడు. ఇక నేనేమని తలంపను, ఇక నేనేమని తలంపను. చనిపోయిన వీడు నిశ్చయముగా మాలోహిత. అయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగా. అయినను వీడు మాలోహితుడైనను మరెవ్వరైనను నా విధంగా నేను మరొక విధముగా ప్రవర్తింపరాదు కదా. ఓ కాంత, అయ్యా, నీ ఉదంతం ఎంతయు కూడా అద్భుతముగానే ఉన్నది. చనిపోయిన వీడు మహారాజు బిడ్డ అయినట్లు నీ ఏడ్పోలనే మాకు తెలియవచ్చినది. నీవు నిజముగా రాచదేవేరవైనచో మాకేవలసిన కాటి సుంకము నీ వద్ద లేకుండునా. పూజ్యుడా, నేను రాజదేవేరినే. అది ఒకప్పుడు కాల వైపరీత్యమున ఉత్తమ పదవిని బాసి విప్రుడి ఇంట ఊడిగము చేసుకున్న గాని గ్రాసవాసములు జరగని నిరుపేదరాలనయ్యా. ఇప్పుడు నేను శరీరం మాత్రం విభవరై ఉన్నాను మహాత్మా. నేను ఇది బొత్తుగా నమ్మను అయ్యా. ఇప్పుడు నీ వద్దనున్న విభవము శరీరము మాత్రమే కాదు. ఆలోచించుకును. ఈ హీన స్థితి యందు నా వద్ద ఏమున్నదయ్యా? నీ వద్ద ఏమీ లేదా? నిజముగానే ఏమీను లేదు మహాత్మా. నీ వద్ద ఏమీ లేదా? ఏమీను లేదయ్యా. నీ వద్ద ఏమీ లేదా? ఏమీను లేదయ్యా. బాలసూర్య ప్రభాకళితమ్మ వెలుగొందుచున్నయదా? అయ్యా, మీరు నిక్కువముగా పొరపడుచున్నారు. తెగన ముట్టుకు నా వద్ద ఏమీను లేదు మహాత్మా. నేను పొరపడుతుంటినా? అసత్యములాడుతుంటివా? నేనా? అసత్యములాడుట మా వంశములోనే లేదయ్యా. మానిని, నీవు నిజముగానే బాలసూర్య ప్రభా దానినే ఎవలకైనా తగనన్ నీ సుతునకై అయ్యో దైవమా, అయ్యో దైవమా! రెండవ సరజ్యేష్ఠుడకు వశిష్ఠ మహర్షి ప్రభావం చే నా బతికిన దక్క అన్యులకు గోచరము గాని నా మాంగళ్యముకు చెడ్డ. కాదు కాదు, ఇతను చండాలుడు కాదు. నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. ఇప్పుడు ఈ స్థితి ఎందుకు చూపుట స్వామి? నేను ఇంకా జీవోత్సవం వలె ప్రాణములతో జీవించుకుంటూ మీ జీవితాన్ని మీ తండ్రి గారు వచ్చారయ్యా. ఒక్కసారి రెప్పలెత్తి చూడుమురా కొడుకా, 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 కొడుకా. అయ్యా, నాయనా, అప్పుడే నీకు 100 ఏళ్ళు వచ్చినవా? అయ్యా, అప్పుడే నీకు 100 ఏళ్ళు వచ్చినవా? ముయలేదింకను మోపు కాయలు ముయలేదింకను మోపు కాయలు సర్వం సహా చక్రతలము ముయలే అఖిల దిక్కుల విజయాక్షరములు వ్రాయలేదే. తలుపనేదింకా కన్న తల్లిదండ్రులకు మాకు
కన్న తల్లిదండ్రులకు మోపు ఇన్ని నీళ్లు విడువవలసిన పని కూడా సలుపలేదు. ఇన్ని పనులున్నవే నీ మన్నెరేరా. ఇన్ని పనులున్నవే నీ మన్నెరేరా. ఇన్ని పనులున్నవే నీకు మన్నెరేరా. ఎందుకీ దాడలేచిరా, ఎందుకీ దాడలేచిరా. అందగాడా అందగా అందగా నాథ, మీరును ప్రాకృతికుని వలె శోకాంధకారమున మునుగందగదు స్వామి. ముందు జరగవలసిన శవదహన వెతికి ఉపాయం ఏదైనా ఉన్నచో పరిశీలింపుడు నాథ. దేవి, నిర్భాగ్యుండన్నై చండాల దాస్యమును పొట్టపోసుకుని జీవించు. నేను నీకు ఏ విధమున సహాయం చేయడం లేదు. దేవి, ఒకనాడు నీ వెనుచుంటివి కదా దేవి. మిగుల సిరి నాకు మీరు, నీకు నేను. మన ఇరువురి సిరి, ఇంకెక్కడ మన ఇరువురి సిరి. చనిపోయిన వీడు మన లోహితాశుడు కావుననే దేవి. నాకు రావలసిన పిండాసనము మానుకుంటే తప్ప వేరుంది లేదు. శీఘ్రమే దొరసానికడికి స్వామికి ఇవ్వలసిన మాదయును పాతయును సంపాదించుకుని రమ్ము. నాథ, ఇంటి కష్టకాలమందును సత్యరోడి వదలని మీకు ధర్మపత్నినైనందుకు నా జన్మ చరితార్థమైనది స్వామి. నేను ఇదే పోయి వచ్చిన అంతదనుక కుమారుడి కళేపురం అయ్యా, ఓ వీరదాసు, అయ్యా, ఆమె సుశాంతిని, ఆమె శిరసు ఖండించిన రాజుగారు ఆజ్ఞ. ఇదిగో కరవాలము. అయ్యా, ఎక్కడయ్యా శిశుపతి? ఆమె ఈమెయా? ఈమె చంద్రమతయ్య. మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? పొరపాటో గ్రహపాటో మాకు తెలియదు. రాజుగారి ఆజ్ఞ పాటించుము. నీవు శిశువంతునివా? కాను స్వామి. జగదేక పావనియగు నీవు శిశువంతునివా దేవి? ఇట్లు సంభవించినది. మీ ఆజ్ఞ మేరకు మాడయో పాతయో తీసుకురావడానికే మా దొరసాని కడకేగుచుండా దారిలో నా కాలికొక బాలకళేబరము తగిలినది. అంతట మతి చెలించిన దాననై అది మన లోహితాసుని కళేబరం ఏమో అని పరీక్షించుచుండా యమకింకర్ల బోల్న రాజభటులటకే తెంచి, ఓసి పాపాత్మురాలా, రాజబిడ్డనేలా చంపితివే అని ఒక నగల మూట నవుడిని పడవైచి అంతట దొంగ చిక్కెను అని రాజ్య సాన్నిధ్యమునకు తన్నుచు కొనిపోవా. అతన్నతి కుపిత మనస్కుడై నా తల నరకమని ఆజ్ఞాపించను. ఇది నా నిందకు కారణము నాథా. మీ ధర్మమునకు నేటికెంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తము మెప్పింపవలేనను
సేవకులు ఎవ్వరిపైనను నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడని ఇది న్యాయము ఇది అన్యాయమని కూడా విచారించకుండా నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించుచుండిన లాంటి కాశీరాజులు ఉండిననేమి మండిననేమి జగదేక పావనివి ఈ అన్యాయపు నింద ఈ అన్యాయపు నింద కల్పించుట నిత్యుడే యోగ్యముందుడనే లోకమంతయు దయవుండైన దేవుండు లేడే ధర్మం కాపాడగా మణి మణి గతమెల్ల మరచిపు పదిల పరుపుము ఏకాగ్రత హృదయ మోక్షి ధ్యానించుకుని గతమెల్ల మరచిపు నాథ, దైవము లేకేమి, ఆ భగవంతుడున్నాడు కనుకనే ఎక్కడో మీకు దూరంగా నీచమైన చావు చావకుండా నా ప్రాణేశ్వరుడైన మీ చేతిలోనే నా మరణము సంభవించినందులకు నా జన్మ చరితార్థమైనది స్వామి. అయినను నన్ను చంపుట వలన సంభవించడు ఈ పాపము నిరపరాధులను శిక్షించి ఈ కాశీపురాధీశునికి వర్తించునేమో కాని మిమ్మంట నేరదు. మీ కర్తవ్యము మీరు నిర్వర్తించటయే సత్యము, ధర్మము, న్యాయము. తండ్రి కాశీ విశ్వనాథ, ఇది నా కడసారి ప్రార్థనము స్వీకరించు తండ్రి. ఇది నా కడసారి ప్రార్థనము తండ్రి. సర్వభూతేశ నేనేదేని మోక్ష పథంబు కోరను. నీవు నాకిన్ని జన్మంబులు వదవుండయసేయుడుమో అన్ని జన్మంబులకిట్లే నిత్య సత్యవ్రతులు సదసత్కార్య విచార ధీరుని. నిత్య సత్యవ్రతులు సదసత్కార్య విచార ధీరుని. శ్రీ హరిశ్చంద్ర పదించేయుమా. శ్రీ హరిశ్చంద్ర పదించేయుమా. శ్రీ హరిశ్చంద్ర పదించేయుమా. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. మాచంత బ్రతుకు వింజేని దంపతుల దుఃఖమా దుఃఖమా నీవున్న తొసగు తప్పదు మాకు తొలగి పుణ్యంకమా తలపురి మాని నీ కంఠ రక్తము కూడా చవి చూడగలవు నిశ్చలత గుణము సత్యమునకయ్యి ఈ హరుని మీద మనసు
జయమేమో జయమేమో నాకు తెలియదు మహాత్మ పొమ్మవలకు సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశమంతరించినగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి ఉదీయ అదిగో దేవి పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు దేవి. శంభో మహాదేవా సదాశివ గంగాధర శంకర దేవా శంభో మహాదేవా సదాశివ గంగాధర శంకర శంభో మహాదేవా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. జగముల మన్నిక కరుణతో పోతువే జగముల మన్నిక కరుణతో పోతువే సకల కళలకు నాథుడవు దిగువే జగముల మన్నిక కరుణతో పోతువే సకల కళలకు నాథుడవు దిగువే సకలము నీవే స్మరణము చేసే సకలము సకల శుభములను దొసగలేదేవా సకల శుభములను దొసగలేదేవా శంభో మహాదేవా సదాశివ గంగాధర శంకర శంభో మహాదేవా. అలాగే గణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత